సార్ ఒక చిన్న ఇంటరప్షన్. సారీ. చెప్పండి. మీరు బాబు గారిని కలవడానికెళ్లారు. అవును. రమణ గారు ఓకే చేశారు. ఆ! వారిద్దరికీ 2 మాటలు ఉండవు గదా! ఒకరు ఒక మాట చెప్తే ఇద్దరు ఇంకో అతను వాళ్ళు చెప్పినట్టేనా? దే ఆర్ 2 ఇన్ 1, ఆ! 1 ఇన్ 2. హ్మ్. బాపు గారు, రమణ గారు ఇద్దరు కాదండి. ఆ! ఒక్కరే. హ్మ్. మైత్రికి మరో రూపం వాళ్ళిద్దరు. సార్. నేను వాళ్ళిద్దరి మీద ఒక కవిత రాశా. సార్. అందులో మంచి లైన్ ఏంటంటే లాస్ట్ లైను, మైత్రి అనే మాటలో ఇద్దరు చెరో అక్షరం. బా! ఆ కవితకి నాకు మంచి పేరొచ్చింది. అవార్డు కూడా వచ్చింది. సార్. బాపు గారి దగ్గర పనిచేయటం అంటేనండి నిజంగా అదృష్టం అండి. అందులో సంపూర్ణ రామాయణం లాంటి చాలా గొప్ప సినిమా. సార్. మీరెళ్ళింది సంపూర్ణ రామాయణంకి. సంపూర్ణ రామాయణానికి. సార్. సెకండ్ పిక్చరు అది. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. నేను ఇంటరప్ట్ చేశాను. కంటిన్యూ. లేదు తప్పకుండా. హ్మ్. హ్మ్. మీరు ఇంటరప్ట్ చేస్తుంటే విషయాలు బాగా వస్తూ ఉంటాయి ఇంకా. సార్. సార్. సో, సంపూర్ణ రామాయణం రంపచోడవరంలో క్యాంప్ అండి. రంపచోడవరం హై స్కూల్‌లో మాకు విడిదిచ్చారు. ఆ! ఆ! ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు అనమాట. హ్మ్. మాకొక హాల్ ఇచ్చారు. హెడ్ మాస్టర్ రూమ్ ఏమో శోభన్ బాబు గారికి ఇచ్చారు. పక్క టీచర్స్ స్టాఫ్ రూమ్ ఏమో చంద్రకళ గారికి ఇచ్చారు. సార్. సో, షూటింగ్ చేసి వచ్చిన తర్వాత అది వింటరు, బాగా డిసెంబరు. ఆ! పైగా అక్కడ చలి ఎక్కువ. అక్కడ రంపచోడవరం చాలా అవును. చలి ఎక్కువ. హ్మ్. క్యాంప్ ఫైర్ వేశారండి. ఈ క్యాంప్ ఫైర్‌లో మేము అంతా చుట్టూ కూర్చుంటే శోభన్ బాబు గారు దుప్పటి కప్పుకొని వచ్చి హ్మ్. మాతో పాటు కూర్చునేవాడు క్యాంప్ ఫైర్ దగ్గర. కూర్చొని కట్టెలు కాలే వరకు కూర్చునేవాళ్ళం. అయిపోయిన తర్వాత శోభన్ బాబు గారు లేచి తమ్ముడు రా నా రూమ్‌కి వెళదామని ఆహ్, పిలుచుకెళ్ళాడు. మిమ్మల్ని. నన్ను పిలుచుకెళ్ళాడు. హ్మ్. సరే నేను హీరో గారు పిలిచారు కదా! హ్యాపీగా వెళ్ళాం. హ్మ్. వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నాడు. రూమ్‌లో కూర్చున్నాడు. కూర్చొని తమ్ముడు నువ్వు పాటలు పాడతావు కదా! ఒక పాట పాడన్నాడు. హ్మ్. ఏం పాట పాడమంటారన్నా? లవకుశలో పాట ఆ పాట పాడు. ఆహ్, నాగి గారి దగ్గర ఒక పాటుంది. నాగి గారు అంజలితో సీతతో పాడతారు. హ్మ్. సీత రాముడి మీద కాస్త అనుమానంగా ఉంటే, అప్పుడు సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని నాగి గారు పాడుతూ ఈమెని ఓదారుస్తారు. హ్మ్. ఆ పాట పాడమన్నాడు. ఆ పాట లైన్స్ కూడా సందేహించకుమమ్మ రఘురాముని ప్రేమను సీతమ్మ, ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ, హ్మ్. మిన్నే విరిగి పడిన వ్రతభంగమ్మె కానీలమ్మ, సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని పాట. బా! అక్కడ రాగయుక్తంతో పాడాను. హ్మ్. ఇక్కడ ఊరికే మాటగా చెప్పాను నేను. హ్మ్. ఈ ఈ చరణం శోభన్ బాబు గారికి చాలా ఇష్టం. సార్. ఒకే బాణము ఒక్కటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ అన్న లైన్స్ ఆయనకి ఇష్టం. హ్మ్. ఆయన జీవితం అంతా అలాగే బతికాడు కదా! అలాగే బతికాడు. హ్మ్. సరే అయిపోయింది. ఆ పాట అయిపోయింది. మరొక పాట పాడమన్నాను. ఏం పాడమంటారన్నా? హ్మ్. మళ్ళీ అదే పాడన్నాడు. హుహు. అలాగే 3 సార్లు పాడించుకున్నాడు ఆయన. ఆ! అంత ఇష్టం ఆయనకి. సార్. అయిపోయిన తర్వాత నేనొచ్చేసాను. రోజు షూటింగ్ చేయటం, క్యాంప్ ఫైర్ కూర్చోవటం, హ్మ్. శోభన్ బాబు గారు నన్ను రూమ్‌కి తీసుకువెళ్ళటం, సార్. పాటలు పాడమంటాం. అబ్బా! శోభన్ బాబు గారు హీరో, అందగాడు. ఆ! అసలు నేనంటే ఎంత ప్రేమ అది ఇది అనుకుని పొంగిపోతూ ఉండేవాడిని. ఏమన్నా ట్విస్ట్ ఉందా ఏంది దీంట్లో? నేను రూమ్‌కొస్తే, "ఏయ్! రూమ్‌కొస్తానంటే శోభన్ బాబు గారి రూమ్‌కెళ్ళు" అనేవాళ్ళు మాతో. కొలీగ్స్ ఉంటారు కదా! ఆ! అసిస్టెంట్ డైరెక్టర్సు, తర్వాత కెమెరా అసిస్టెంట్లు, రామారావు అని చీఫ్ కెమెరా అసిస్టెంట్ వీళ్ళందరూ అనమాట. అంటే నేను శోభన్ బాబు గారి రూమ్‌లో ఎక్కువసేపు ఉంటున్నానని వీళ్ళ ఆ! అలాగా అసలు ఏంటి ఇంత ప్రేమ శోభన్ బాబు గారికి నా మీద అని తర్వాత తెలిసింది ఏంటంటే హ్మ్. విషయం, హ్మ్. హ్మ్. పక్క రూమ్‌లో చంద్రకళ ఉంది కదా! ఆ! చంద్రకళ ఈయన రూమ్‌కొచ్చేసేదంట. ఆయనతో కబుర్లు చెప్పడానికి. కబుర్లు చెప్పుకోవటానికి. ఆ! ఇప్పుడు ఆయనకి కాలక్షేపం. కాలక్షేపానికి క్యాంప్ ఫైర్ దగ్గరకొచ్చాడు. నన్ను తీసుకెళ్ళేవాడు. పాటలు పాడించుకునేవాడు. మరి ఆవిడకి మాట్లాడడానికి ఒక మనిషి కావాలి గదా! సార్. అండ్ షీ ఈజ్ ఎ గర్ల్. సార్. తర్వాత ఆ రేంజ్‌తో పాటే శోభనబాబుతో ఏదో కబుర్లు చెప్పుకోవటానికి రావటం చేసుండేదేమో. హ్మ్. సో, ఆవిడ రావటం ఈయనకి ఇబ్బంది కలిగి, సో, నన్ను తీసుకెళ్ళేవాడనమాట. ఓకే. ఆ విధంగా శోభన్ బాబు గారితో సంపూర్ణ రామాయణంలో పరిచయం. హ్మ్.
తర్వాత సంపూర్ణ రామాయణం శోభన్ బాబు గారితో అనుభవాలు చెప్పాలంటే అది ఒక పెద్ద ఎపిసోడ్. ఇది వేరే సార్. మరొకసారి సార్. చెప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే సంపూర్ణ రామాయణానికి సంబంధించిన ఒక చిన్న అంశం. హ్మ్. ఇదొక్కటే అడుగుతాను. హ్మ్. తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చెప్పండి. సంపూర్ణ రామాయణం రిలీజ్ అయిన తరువాత ఆ! ఫస్ట్ 2 వారాలు అవునవును. అంతగా మంచి టాక్ లేదు రాలేదు. ఓపెనింగ్స్ కూడా లేవు. లేవు, లేవు, లేవు. అయితే ఒకానొక రోజు హ్మ్. మీ దగ్గర హ్మ్. అయితే సోహన్ బాబు గారు ఏడవలేదు గానీ ఏడ్చినంత బాధపడ్డారు అని తెలిసింది. అవునవును. ఆ సందర్భం గురించి కాస్త చెప్పండి సార్. సంపూర్ణ రామాయణం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ సినిమాకి గ్యాప్ వచ్చింది నాకు. హ్మ్. నేను నడుచుకుంటూ పాండి బజార్ వెళ్తున్నా సార్. భోజనానికి. ఇంతలోకి ఫియట్ కార్ ఒకటొచ్చి ముందుకు వెళ్ళి ఆగి వెనక్కొచ్చింది. హ్మ్. ఎవరని చూస్తే శోభన్ బాబు గారు హ్మ్. లోపల. హ్మ్. తమ్ముడు ఎక్కడికెళ్తున్నావు అన్నాడు. భోజనానికి వెళ్తున్నానండి పాండి బజార్. దా కూర్చో నేను డ్రాప్ చేస్తాను పాండి బజార్ అన్నాడు. కూర్చున్నానండి. కూర్చుంటే శోభన్ బాబు గారు చాలా డల్‌గా హ్మ్. "ఏం తమ్ముడు సినిమా అంత కష్టపడి చేశాము. బాగలేదంట. కలెక్షన్స్ బాగలేవంట. హ్మ్. ఏంటి విషయం ఏమన్నా" అనంటే, "అవును సార్ కలెక్షన్స్ బాగలేవు.